ఓసారి బుద్ధుడు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక శిష్యుణ్ణి పిలిచి, నాయనా, దాహంగా ఉంది, అక్కడ చెరువు కనబడుతోంది కదా, వెళ్ళి నీళ్లు తీసుకురా అని అతనికి చెప్పాడు. అయితే అప్పుడే ఒక ఎద్దుల బండి ఆ చెరువులోంచి వెళ్లడం మూలంగా నీరంతా మురికిగా తయారయ్యింది. శిష్యుడు ఆ నీరు తేరుకునేంతవరకు అలాగే కూర్చున్నాడు. కాసేపటికి చూస్తే ఆ నీరు ఇంకా మురికిగానే ఉంది. మరో అరగంట సమయం వేచి చూశాడు. నీరు తేటగా తయారయింది. ఇక ఆ పైన ఉన్న నీరుని తీసుకెళ్లి బుద్ధుడికిచ్చాడు శిష్యుడు. అప్పుడు శిష్యుడు, ఈ నీరంతా మురికిగా ఉన్నా కూడా ఎలా తేరుకుంది అన్నాడు. నీవు కాసేపు ఆ నీటిని దాని మానాన దాన్ని కదపకుండా ఉంచేశావు. అప్పుడు నెమ్మదిగా మురికి కిందికి పోయింది. స్వచ్ఛమైన నీరు పైకి తేరుకుంది. మన మనసు కూడా అంతే. ఒకసారి మనసులో ఆందోళన కలిగినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి. కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే ఆ మురికి అంతా అడుగుకు వెళ్ళిపోయి మన మనసు స్వచ్ఛంగా మారుతుంది. నీ మనసు తేలికవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు. కొంతసేపు ఆ సమస్యని అలా వదిలేస్తే దానంతటా అదే సద్దుమణిగిపోతుంది. మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమి కాదు. మన ప్రయత్నం లేకుండానే అది జరిగిపోతుంది. ఏమంటారు?